మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, ఐచర్ మోటార్స్, లార్సెన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇటు M&M, తర్వాత బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, విప్రో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 22,780 దగ్గర కొనసాగుతా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 75,270, నిఫ్టీ 500 20,667, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 48,930, నిఫ్టీ ఐటీ 60,539 దగ్గర కొనసాగుతోంది. ఇక మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ను దాంట్లో రాస్తే నేను మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. మూర్తి నాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, ఏం చెప్తారు? మార్కెట్లు గత 3 నెలలుగా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు అంటే కొంచెం కోలుకున్నట్టే కోలుకుంటున్నాయి, మళ్ళీ మార్కెట్లు పడుతున్న పరిస్థితులు. ఇట్లాంటి మూమెంట్ లో ఇన్వెస్టర్స్ ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది సార్? గత 3-4 నెలలుగా మీరు చెప్పినట్టుగా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. గత ఈ నెల చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో 5th దగ్గర నుంచి కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండి, లాస్ట్ 4-5 డేస్ కూడా మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉండి, మార్కెట్ కొంచెం ఊరట కలిగించింది. మార్కెట్ ఏదైనా అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంటుందేమని. కానీ ఇంకా 1 or 2 months ఇంకా కన్సాలిడేషన్ లో ఉండే పొజిషనే ఉంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు. మార్కెట్ లో ఎవ్రీ ఇయర్ కూడా 2 times మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అన్నాయి క్యారీ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి ఏదైతే అమెరికా ఎలక్షన్స్, అదేవిధంగా ఆర్థిక మాంద్యం, రకరకాలన్నీ కూడా మార్కెట్ లో జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మార్కెట్ లో ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ బాగా పడి గత 4 months గా కూడా మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ అయితే మనం చూసాం. ఇక్కడ ఇంకా ఒక 1 or 2 months ఇంకా కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఉంది. కానీ ఇది కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ లేదా అక్యుములేట్ చేసుకోవాలనుకున్నా సరే మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. మార్కెట్ లో మంచి స్టాక్స్ ని బ్యాలెన్స్ షీట్ బాగుండి, ఏదైతే బిజినెస్ మోడల్ ఉండి రన్నింగ్ బాగున్న స్టాక్స్ లో ఈ మార్కెట్ లో కరెక్షన్ లో భాగంగానే కరెక్షన్ జరిగిన స్టాక్స్ లో మనం సెలెక్ట్ చేసుకుని అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇన్వెస్టర్లు తొందరగా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ మళ్ళీ అక్యుములేట్ చేసుకోవడానికి మరొక మంచి ఛాన్స్ దొరికినట్టుగా మనం తీసుకోవచ్చు. రైట్ సార్. కడప నుంచి కాలర్ ఉన్నారు సార్, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు నమస్తే అండి. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్ నేను హెరిటేజ్ ఫుడ్ తీసుకున్నాను సార్. అది 550 రూపాయలు తీసుకున్నాను సార్. ఓకే, ఆ స్టాక్స్ ఏమంటారా సార్? అదేమన్నా రేటింగ్ బాగా ఉంటుందా సార్? యాక్చువల్ గా హెరిటేజ్ ఫుడ్స్ ఎలక్షన్ రిజల్ట్ తోటి చాలా హ్యూజ్ క్వాంటిటీస్ చాలా మంది తీసుకోవడం జరిగింది. ఆ టైంలో మార్కెట్ కూడా కొంచెం మే నెలలోను జూన్ నెలలోను కూడా అదే స్పీడ్ గా ఏదైతే 300 రూపాయల దగ్గర నుంచి 700 రూపాయల వరకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే దీంట్లో అంత పొటెన్షియాలిటీగా అంత హైప్ ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ తోటి ఎమోషనల్ గా ట్రేడర్స్ ఎమోషనల్ బేస్ మీద వెళ్ళింది. ఈ స్టాక్స్ లో ఏదైతే ఇప్పుడు 390 రూపీస్ నడుస్తుంది, 396 రూపీస్, దీంట్లో పెద్ద అంత మూవ్మెంట్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉండదు. కానీ మార్కెట్ బాగా కరెక్షన్ దశలో ఉంది. మార్కెట్ కొంచెం రికవర్ అయితే అది 450కో 500 రూపీస్కి వచ్చే అవకాశం ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయితే మీరు పెద్దగా లాస్ అవ్వకుండా బయట రావడానికి అవకాశం ఉంది. రైట్ సార్. హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. హలో అండి మూర్తి గారు. నమస్తే అండి. నమస్తే. అదే చెన్నై పెట్రోలియం గురించి అడుగుదామని 875 కొన్నానండి. 500 షేర్స్ ఉన్నాయి. ఓకే ఓకే. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా ఏదైతే లాస్ట్ జూలై నుంచి కూడా 1 year బేస్ చూసుకునేది 1100-1200 దగ్గర మార్కెట్ లో అయితే కరెక్షన్ జరుగుతుంది. యాక్చువల్ గా ఆయిల్ బేస్డ్, పెట్రోల్ బేస్డ్ స్టాక్స్ లో లాంగ్ టర్మ్ లో అంత పెద్ద శ్రేయస్కరంగా ఉండే అవకాశం తక్కువ. కానీ ఇప్పుడు మార్కెట్ బాగా కరెక్షన్ డెస్ గా ఉంది. ఏదైతే మీకు ఒక్కసారి 650 పైన ఇది స్టేబుల్ అవుతే అక్కడ నుంచి కొంచెం మార్కెట్ లో మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. కానీ దానికి ఇంకో 2 months టైం పట్టేటట్టుగా ఉన్నా సార్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు కొంచెం వెయిట్ చేయండి. 650 దగ్గర మళ్ళీ కొంచెం యావరేజ్ చేస్తే తొందరగా బయట రావడానికి అవకాశం ఉంది. రైట్ సార్. ఆనంద్ గారు ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు నమస్తే. నమస్తే. నాయుడు గారితో మాట్లాడాలి. మాట్లాడండి సార్. నమస్తే సార్. నాయుడు గారు, ನಾನು అమర్ రాజా బ్లాక్ నా దగ్గర 1400 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవచ్చా? ఒకటి.
అలాగే ఇండస్ టవర్స్ కూడా నా దగ్గర 390 రూపాయలు ఉన్నాయి, అది కూడా యావరేజ్ చేయవచ్చా? ఇండస్ టవర్స్ అండి, ఇండస్ టవర్స్ ఇండస్ టవర్స్ సార్. ఓకే ఓకే. ఇండస్ టవర్స్ తో ఇబ్బంది ఏం లేదు సార్, మీరు ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు, కానీ అక్యుములేట్ చేయడానికి కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే 360, 370 పైన మార్కెట్ క్లోజ్ అవుతేనే మీరు మళ్ళీ ఇండస్ టవర్స్ లో మరి అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా అమర్ రాజా దాంట్లో అయితే మాత్రం మీరు ఇక్కడ అక్యుములేట్ చేయడం కన్నా కొంచెం వెయిట్ చేయండి, ఒక 1 month వెయిట్ చేస్తే మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాతే మార్కెట్ లో మనకి అమర్ రాజా బ్యాటరీస్ లో మీరు అక్యుములేట్ చేయండి. ఎందుకంటే ఫండమెంటల్ గా కూడా మంచి స్టాకే కాబట్టి అది దాంట్లో మీరు ప్రస్తుతానికి అంత స్పీడ్ గా అక్యుములేట్ చేయవలసిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకుంటే అమర్ రాజా ఎనర్జీ దానికి ఏదైతే దీంట్లో ఉన్నదో దానికి మీరు ఒక 1 month టైం తీసుకుని మార్కెట్ కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మీరు యావరేజ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు, SOM డిస్టిలరీస్ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? ప్రెసెంట్ మనం చూస్తే 116 ఉంది సార్, అది SOM. ఓకే ఓకే, SOM డిస్టిలరీస్. అవును సార్. ఓకే, SOM డిస్టిలరీస్ అండ్ బ్యావరేజెస్. ఓకే, ఇది 116 ఉన్నదండి ప్రజెంట్. ఇది మనకి ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే మంచి స్టాక్ ఏనండి, ఇది అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలాంటి స్టాక్స్ లో కొంచెం అంటే మీకు న్యూస్ బేస్ లోనో దీంట్లో మీకు ఒక అవగాహన ఉంటే ఇలాంటి స్టాక్స్ లో మీరు ఎంటర్ అవ్వచ్చు. అదర్వైజ్ ఏంటంటే దీని మీద ఈ బిజినెస్ మీద అవగాహన ఉండి తీసుకుంటే ఇబ్బంది లేదు, కానీ మామూలుగా అయితే పెద్దగా రికమెండ్ చేయదగ్గ స్టాక్ కాదు. రైట్ సార్. సతీష్ కుమార్ గారు కూడా అడుగుతున్నారు కామెంట్, PCBL 525 లో ఉందంట, GE షిప్పింగ్ 1400, తర్వాత IOC 170 ఉన్నాయంట. కెన్ ఐ హోల్డ్ లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు సార్. ఈ 3 స్టాక్లు కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. మీరు ప్రస్తుతానికి అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఏ స్టాక్ ని కూడా మీరు తీయడానికి సాహసం చేయకండి. ఏదైనా సరే ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఈ 3 స్టాక్లో కూడాను. ఇక 1 or 2 months మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ ఉంది కాబట్టి అక్యుములేట్ చేసుకుంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఒక 5 to 6 months లో ఓవరాల్ గా మార్కెట్ రికవర్ అవడానికి అవకాశం ఉంది. అప్పుడు మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్. ఆనంద్ గారు ఉన్నారు కడప నుంచి. ఆనంద్ గారు మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. రైట్ సార్. నమస్తే అండి సార్. నేను అవేంటల్ 169 లో బై చేశాను సార్. ఏంటంటే ఈ స్టాక్ 1000 shares బై చేశాను. ఒకసారి స్టాక్ నేమ్ చెప్పండి. అవేంటల్ సార్. ఓకే ఓకే, అవంటారు చేశాను సార్. అది యాడ్ చేసుకోవచ్చా లేకుంటే ఎగ్జిట్ ఇవ్వమంటారు సార్? అంటే ప్రస్తుతానికి అయితే కొంచెం వెయిట్ చేయండి సార్. మార్కెట్ రికవరీ అయిన తర్వాతే అప్పుడు దాంట్లో రికవరీ వచ్చే మోడల్ బట్టి మనం చూద్దాం సార్. వెల్కమ్ బ్యాక్. మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతా ఉన్నాయి. మూర్తి నాయుడు గారు మనతో పాటు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సుధాకర్ గారు అడుగుతున్నారు సార్, ఎక్సికాన్, మార్ఫిన్ ల్యాబ్స్ అట్లాగే మాస్చిప్ ఇవి బై చేయవచ్చా, ఎలా ఉన్నాయని అడుగుతున్నారు సార్ ఈ 3 స్టాక్స్. యాక్చువల్ గా ఇప్పుడు ఈ టైంలో మనకి అక్యుములేట్ చేసుకోవడానికి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే అక్యుములేట్ చేస్తేనే మనకి ఆ హై అండ్ సెక్యూరిటీ ఉండే అవకాశం ఉంది. యాక్చువల్ గా మనకి ఏదైతే మార్కెట్ లో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే ఈ లాస్ట్ 1 week కూడా రికవరీ వచ్చినటువంటి సెక్టార్ చూసుకున్నట్టయితే మెటల్, ఎనర్జీ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్స్ లోనూ మనకి మార్కెట్ లో రికవరీ అవడం చూసాము. అదేవిధంగా మెటల్ సెక్టార్ లో చూసుకున్నట్టయితే స్టీల్ దానికి సంబంధించిన దాంట్లో టాటా స్టీల్ లో ఒక మూమెంట్ వచ్చింది. అదేవిధంగా JSW స్టీల్, అదేవిధంగా JSL జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లోను వీటిలోనూ మనకి అక్యుములేట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైతే NTPC లోను, అదేవిధంగా CG పవర్ అండ్ టాటా పవర్, థర్మెక్స్ లాంటి ఇలాంటి వాటిలో మార్కెట్ లో ఒక మంచి మూమెంట్ రావడం వల్ల ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి నెక్స్ట్ రికవరీ మోడ్ నుంచి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా PSU బ్యాంక్స్ చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్ లోను యూనియన్ బ్యాంక్ కానీ, అదేవిధంగా కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళడానికి ఒక మూమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మీడియా దానికి సంబంధించింది కానీ, అదేవిధంగా మిడ్ క్యాప్స్ లో కానీ మనకి ఉన్నటువంటి స్టాక్స్ లోను ఇండియన్ హోటల్స్ కానీ, పోలీక్యాప్ కానీ, అది వాల్టాస్, అశోక్ లైలాండ్ ఇలాంటి స్టాక్స్ లో మార్కెట్ లో మూమెంట్ వచ్చి ఈ వీక్ ఒక 5 to 6%, 5 to 8% మార్కెట్ లో మూమెంట్ వచ్చింది. ఇలాంటి స్టాక్స్ లో మనకి అక్యుములేట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనూ మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్. హైదరాబాద్ నుంచి మూర్తి గారు ఉన్నారు సార్. మూర్తి గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. మూర్తి గారు నమస్తే సార్. నా దగ్గర రేట్ గెయిన్ ఉంది, 200 shares ఉన్నాయి 659 లో. రేట్ గెయిన్. ఓకే ఓకే, రేట్ గెయిన్ సార్. అలాగే 659 లో ఉన్నాయి సార్ యావరేజ్ ప్రైస్. 20% లాస్ లో ఉన్నాను.
ఈ షేర్స్ ఎందుకు సార్ పడిపోతున్నాయి? బాగానే పర్ఫార్మెన్స్ మట్టి బాగానే ఉంది కానీ బట్ రేట్ మట్టి పడిపోతుంది సార్. ఓకే ఓకే, ఇబ్బంది లేదు. ఇప్పుడు 530 నడుస్తుంది. మీరు ప్రస్తుతానికి అయితే దీంతో మీరు కొంచెం వెయిట్ చేయండి. అంటే ఇది పెద్దగా అంత లాస్ట్ 3 years కూడా ఒక 10 to 20% రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఇయర్ అయితే ఒక 34% మైనస్ లో ఉంది స్టాక్. కానీ బిజినెస్ మోడల్ ఉన్నది కాబట్టి మీరు వెయిట్ చేయొచ్చు. ఈ టైంలో మనం దాని నుంచి బయటికి రావడం అనేది కరెక్ట్ కాదు. వెయిట్ చేస్తే మార్కెట్ లో మంచి ఒక మూమెంట్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే 23 అంతా కూడా మంచి ర్యాలీ ఇచ్చింది, 300 దగ్గర నుంచి 900 వరకు. కానీ ఈ 24 బిగినింగ్ దగ్గర నుంచి కూడా అదే స్టాగ్నెట్ తోటి అదే స్తబ్దంగా ఉన్నది. మార్కెట్ కరెక్షన్ లో భాగంగానే కొంచెం ఈ లాస్ట్ 2 weeks నుంచి కూడా బాగా కరెక్షన్ జరిగింది. కానీ ఇక్కడ కన్సాలిడేట్ 500 దగ్గర నుంచి 530 దగ్గర కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ కన్సాలిడేషన్ అయితే మళ్ళీ మీకు 800 దాటిన తర్వాత మంచి మూమెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, శ్రీకాంత్ గారు ఉన్నారు సార్. శ్రీకాంత్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు మ్యూట్ లో పెట్టండి, మ్యూట్ లో పెట్టండి, వాయిస్ వస్తుంది. సరే సరే సార్, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్ బజాజ్ 22 లో తీసుకున్నాను, అది ట్రెండింగ్ చేయమంటారా? బజాజ్ హింద్ గురించి చెప్పండి సార్. మ్యూట్ లో పెట్టండి సార్, ఫోన్ లో వినండి, ఫోన్ లోనే వినండి. బజాజ్ హింద్ యాక్చువల్ గా ఇంత పెన్నీ స్టాక్స్ తీసుకున్నప్పుడు దీని యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా బాగా మీరు అవగాహనతోనే చేయాలి. ఇలాంటి వాటిలో పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ స్టాక్స్ లో మీకు ఇలాంటి స్టాక్స్ నుంచి బయటకు వచ్చి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో రావడానికి ఎక్కువగా ట్రై చేయండి. దాంట్లో కూడా ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, అదేవిధంగా మనకి ఏదైతే రెగ్యులర్ గా ఉండే బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ ఇలాంటి వాటిలో వస్తే మీకు మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీంట్లో బజాజ్ హింద్ లో మీకు ఇది షుగర్ రిలేటెడ్ కంపెనీ. దీంట్లో పెద్ద అంత ప్రోగ్రెసివ్ గా రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ ఇయర్ అంతా చూస్తే 40% మైనస్ లో ఉన్నది. లాస్ట్ ఇయర్ ఉన్న ఒక 10 to 20% ప్లస్ లో ఉన్నట్టు కూడా లాస్ట్ 3 years ఈ ఇయర్ అయితే ఒక 41% మైనస్ లో ఉన్నది. కాబట్టి దీంట్లో పెద్దగా అంత మీరు ఎక్కువగా వెయిట్ చేయడం కానీ దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి స్టాక్స్ లో బయటకు వచ్చి మీరు రెగ్యులర్ మోడ్ లో ఉన్నటువంటి సెక్టార్స్ వైపు వస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, ఒడిశా నుంచి ఉన్నారు సార్ ఉదయ్ శంకర్ గారు. ఉదయ్ శంకర్ గారు నమస్తే సార్. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. ఆంధ్ర పెట్రోకెమికల్ షేర్స్ ఉన్నాయి సార్, 50% లాస్ లో ఉన్నాను. అదొకటి. నెక్స్ట్ ప్రెసెంట్ టైం లో సుజలాన్ తీసుకోవచ్చా? ఓకే ఓకే, సుజలాన్ అయితే మాత్రం ఎనర్జీ సెక్టర్ లో మాత్రం మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. లాస్ట్ 23 అంతా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. 24 లో ఒక 2-3 నెలలు మంచి రిజల్ట్ ఇచ్చినప్పుడు కూడా లాస్ట్ 25th బిగినింగ్ దగ్గర నుంచి కూడా కొంచెం రిజల్ట్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటే మీరు ఎనర్జీ సెక్టర్ లో సుజలాన్, దాంతో పాటుగా సీజీ పవర్, టాటా ఎనర్జీ, టొరంటో పవర్ ఇలాంటి వాటిలో కూడా మీరు డైవర్సిఫికేషన్ చేస్తే ఎనర్జీ సెక్టర్ లో 3-4 కంపెనీస్ లో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. రైట్ సార్, సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు సార్, బిఎస్టీ ఇండియా 403 లో ఉన్నాయంట, 2 years కోసం హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. విఎస్టీ ఇండస్ట్రీస్ యాక్చువల్లీ ఏంటంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా అయితే ఏమీ లేదు. మీరు ఏదైనా మంచి ప్రైస్ లో మీరు ఎగ్జిట్ అవుతే బెటర్. ఎందుకంటే 2020 దగ్గర నుంచి లేదా 2019 దగ్గర నుంచి 5 years చూసుకున్నప్పుడు కూడా మార్కెట్ 250-270 మధ్యలో ఉన్నది. ఏదో ఒక టైంలో మామూలుగా 470 వరకు వెళ్ళినప్పుడు కూడా అంత పెద్ద స్టేబుల్ గా నిలబడలేదు. మళ్ళీ 270 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇలాంటి దాంట్లో పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. మీరు దీనికి సంబంధించి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కానీ ఏదైనా షిఫ్ట్ అవ్వగలిగితే దాంట్లో మీకు 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, లేకపోతే బజాజ్ 3 వీలర్ కానీ ఎలా తీసుకున్నప్పుడు కూడా మీకు కొంచెం రిజల్ట్ ఓరియంటేషన్ తో బాగా లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. ప్రసాద్ గారు మీ డౌట్ అడగండి. మధ్యలో నాకు 2000 షేర్స్ ఉన్నాయండి, అది తీసేయచ్చా, కంటిన్యూ చేయొచ్చా? కంపెనీ నేమ్ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఒక్కసారి కంపెనీ మజ్రన్ డాక్ అండి, మజ్రన్ డాక్. ఓకే, మజ్రన్ డాక్. ఓకే 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 ఓకే. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళినప్పుడు కూడా గత ఒక 5-6 నెలలుగా అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ లో ఉండి ఇక్కడే ఉంది. కానీ స్టాక్ అయితే మంచి స్టాక్ అండి ఇది. మీకు దీంట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే యూ హ్యావ్ టు వెయిట్. మీరు అట్లీస్ట్ 5 months నుంచి 6 months వెయిట్ చేస్తే అట్లీస్ట్ మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి కూడా మళ్ళీ ర్యాలీ తీసుకోవడానికి కూడా మంచి ఛాన్స్ ఉంది సార్. రైట్ సార్, సోమేపల్లి అంబిక గారు అడుగుతున్నారు, ఓరియంట్ టెక్నాలజీ ఈ రేట్ లో అక్యుములేట్ చేయొచ్చా? ప్రెసెంట్ 326 కనిపిస్తుంది సార్ ఇక్కడ. ఓరియంట్ టెక్. ఓకే ఓకే. అంటే ప్రస్తుతానికి అయితే అక్యుములేట్ కంటే చేయిందండి. మార్కెట్ యొక్క డైరెక్షన్ తెలిసిన తర్వాత మనకి ఎట్లా 1.5 months పడుతుంది. ఆ తర్వాత ఏదైనా మనకి లెవెల్స్ ని బ్రేక్ చేస్తే
ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం దాన్ని రికమెండ్ చేస్తే దాని ప్రకారం మీరు ఎదురు. రైట్ సార్. శ్రీనివాస్ పొలిశెట్టి గారు అడుగుతున్నారు సార్, SPEL కండక్టర్స్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు, బై చేయొచ్చా? ఓకే ఓకే, SPEL కండక్టర్స్, SPEL కండక్టర్స్, ఓకే. సెమీ కండక్టర్స్ దానికి సంబంధించిందండి. ఇది కూడా చాలా చిన్న కంపెనీ, అంత ప్రోగ్రెసివ్ గా అయితే ప్రస్తుతానికి అయితే లేదు. కాకపోతే చిన్న కంపెనీ రిజల్ట్ మాత్రం లాస్ట్ 5 years నుంచి కూడా అబౌవ్ 50% రిజల్ట్ ఉంది. కాబట్టి టెక్నికల్ ఆస్పెక్ట్ లో మనం ఇది ఎక్కడ తీసుకోవాలన్నదే మనకి ఇక్కడ కాన్సెప్ట్. కంపెనీ అయితే మంచి కంపెనీ, మీరు 1 or 2 ప్రైస్ పాయింట్లు అక్యుములేట్ చేయగలను అనుకుంటే మాత్రం ప్రస్తుతం అయితే ఇది మనకి 130 రూపీస్ తో నడుస్తుంది. చిన్న కంపెనీ అయినప్పుడు ప్రోగ్రెసివ్ గా ఉండేటట్టుగానే దాని యొక్క ఆర్డర్ బుక్ కూడా తెలియపరుస్తుంది. కాబట్టి మీరు 1 or 2 పాయింట్స్ ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని మీరు అక్యుములేట్ చేస్తే మీకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది BSE లో ట్రేడ్ అవుతుంది, SPEL గాను. దాంట్లో మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొంచెం మనకి అక్యుములేట్ చేయడానికి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోగలిగితే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు సార్ కామెంట్, కెన్ ఐ బై NCC, DCB బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్ కరెంట్ ప్రైస్ లో అడుగుతున్నారు సార్. ఈ 3 ఎట్లా? NCC అయితే కన్స్ట్రక్షన్ కంపెనీలో నెంబర్ 1 కంపెనీ అది, కానీ ప్రస్తుతం కూడా కరెక్షన్ దశలో ఉంది. కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటానంటే ఇబ్బంది లేదు. అదేవిధంగా ఏదైతే బ్యాంక్స్ ఏదైతే అడిగారో ఆ బ్యాంకింగ్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో మనకి ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు చాలా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. అలాంటి బ్యాంక్స్ లో కానీ, లేకపోతే నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే కోటక్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఇలాంటి బ్యాంక్స్ లో మీరు అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తినాయుడు గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.